ముందటి వీడియోలో నా ఎదురుచూపు మా నాన్న కోసం అట్లనే ఉండిపోయిందని చెప్పినా కదా! ఎందుకంటే నా పెళ్ళైనంక 43 రోజులకి మా నాన్న చనిపోయిండు. నా పెళ్ళైనంక ఒకటేసారి వచ్చిండు మా ఇంటికి. అదే మా అత్తగారింటికి ఒకటేసారి వచ్చిండు. ఆ రోజు నేను సరిగ్గా మాట్లాడలేకపోయినా. పెళ్ళప్పుడు కూడా పెళ్లి బిజీలో మేమేం మాట్లాడుకోలేకపోయినాము. అసలు కూర్చొని తిన్న రోజులు కూడా లేకుండే. పెళ్ళైన తర్వాత హ్యాపీగా కూర్చొని తిందాం, మా నాన్నతోటి బాగా మాట్లాడాలి, నా సంతోషం పంచుకోవాలని ఎన్నో ఉండే నాకు. మా నాన్నకు కూడా నేను పడ్డ కష్టాలు చూసి నా బిడ్డ లైఫ్ సెటిల్ అయింది, నా బిడ్డ ఒక ఇంటిదయింది అనుకొని సంతోషంగా ఉండాలని నేను అనుకున్నా. కానీ నా ఆశ ఆశలాగే మిగిలిపోయింది. నా యాక్సిడెంట్ అయిన తర్వాత మా నాన్న ఇంటికి వస్తాడు, నాతోని మాట్లాడతాడు అని ఒక ఎదురుచూపు ఉండే నాకు. ఆ ఎదురుచూపు కూడా ఎదురుచూపులాగానే అయిపోయింది. ఇప్పటికిప్పుడు దేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకోమంటే మాత్రం నాకు మా నాన్ననే కావాలని కోరుకుంటా. ఎందుకంటే ఒక ఆడపిల్ల లైఫ్లో నాన్న అనే స్థానంని ఎవ్వరు భర్తీ చేయలేరు. అమ్మ అని అందరినీ పిలవగలుగుతాం, కానీ నాన్న అని ఎవరిని విలువలేము. ఆ స్థానం మాత్రం ఒక తండ్రికి మాత్రమే, కన్న తండ్రికి మాత్రమే ఉంటుంది. నా బాధ అయితే ఏ ఆడపిల్లకి రావద్దని కోరుకుంటున్నా.